ప్రపంచ సినిమా వేదికపై భారతీయ సినిమాను సగర్వంగా నిలబెట్టిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. సౌత్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ తీసుకువచ్చిన జక్కన్న బాహుబలి సినిమాతో కొత్త రికార్డులు సృష్టించాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఈ సినిమాతో నార్త్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాల సత్తా చాటాడు. దేశం మొత్తం అలరించే చిత్రాలు కేవలం బాలీవుడ్ నుంచే వస్తాయనే మాట నిజం కాదని నిరూపించాడు. తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ కు పరిచయం చేశాడు. బాహుబలి, RRR చిత్రాలతో తెలుగు సినిమా సత్తా ఏంటో దేశానికి చూపించారు. కంటెంట్, స్టార్ హీరో అయిన తనదైన శైలిలో సినిమా రూపొందించి ప్రేక్షకులకు అద్భుతమైన ఊహాలోకానికి తీసుకెళ్లి మర్చిపోలేని అనుభూతి పంచడంలో ఆయనే శిల్పి. రాజమౌళి సినిమాలో చిన్న రోల్ వచ్చినా చాలు అని ఎంతో మంది హీరో హీరోయిన్స్, ఆర్టిస్టులు ఎదురు చూస్తుంటారు. సినీ రంగంలోకి దర్శకుడుగా అడుగుపెట్టి 20 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం విజయాన్ని మాత్రమే చూశారు. 12 సినిమాలే తెరకెక్కించి కలే అనుకున్న ఆస్కార్ గడ్డపై నాటు స్టెప్పులేయించాడు. రాజమౌళి తన సినిమాల్లో ప్రతి పాత్రను చాలా క్షుణ్ణంగా ఆలోచించి చూసుకుంటారు. తను అనుకున్న పాత్రకు ఎవరైతే కరెక్ట్ గా సెట్ అవుతారో వాళ్లను ఆచితూచి తీసుకుంటారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో RRR మూవీని రూపొందించి స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ వంటి దిగ్గజ దర్శకుల మెప్పును పొందారు. ప్రస్తుతం మహేష్ బాబుతో మరో పాన్ ఇండియా మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. RRR తర్వాత అడ్వెంచర్ డ్రామాగా జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే జక్కన్న సినిమాలో నటించాలని ఎంతో మంది నటీనటులు ఎదురు చూస్తుంటారు. కానీ ఓ హీరో విషయంలో రాజమౌళి మనసులో అనుకున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మాటలను బయటపెట్టింది స్వయంగా జక్కన్న కావడం గమనార్హం. అతడు మరెవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 2001లో విడుదలైన ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. అయితే తన ఫస్ట్ మూవీలో హీరోగా తారక్ అని అతడిని మొదటిసారి చూడగానే ఓరి దేవుడో వీడు దొరికారేంట్రా, నా ఫస్ట్ మూవీకి మీసాలు సరిగ్గా లేకుండా నడక చూసి నా ఫస్ట్ మూవీకి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, వీడు దొరికారేంట్రా అనుకున్నా. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన 10 రోజులకే తారక్ యాక్టింగ్ స్కిల్స్, టాలెంట్ చూసి షాక్ అయ్యానని, ఆ తర్వాత తనతో ఫ్రెండ్షిప్ మొదలైందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.